జనగామ జిల్లాలో రాజకీయం వాతావరణం వేడెక్కింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక జనగామ జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైడ్రా పేరిట ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదని రాక్షస పాలనని వ్యాఖ్యానించారు. మాట్లాడుతున్నారు దొంగే దొంగ దొంగ అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ భూ కబ్జాలకు పాల్పడ్డది, మైనింగ్ మాఫియాకు పాల్పడ్డదని చెప్పేసి కడియం శ్రీహరి గారు మాట్లాడడం సిగ్గుచేటు. స్వయంగా కడియం శ్రీహరి గారు ధర్మసాగర్ మండల్ దేవునూరు ఫారెస్ట్ భూములను కాజేయాలని దాదాపు ట్రెంచ్ నుండి ఫారెస్ట్ బార్డర్ ట్రెంచ్ నుండి 2 కిలోమీటర్ల వరకు జంగల్ కటింగ్ అందులో ఉన్న చెట్లు మొత్తం కొట్టేసి అక్రమ మైనింగ్ దాదాపు 10,000 ట్రిప్పుల మొరాన్ని నిస్సిగ్గు కడియం శ్రీహరి అల్లుడు తన అనుచరులు అమ్ముకున్నారు. 10,000 ట్రిప్పుల మొరాన్ని అమ్మేసిళ్ళు, బందులు తయారు చేసి పెట్టిళ్ళు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కొట్లాడడం వల్ల ఇప్పటికు అది ఆగింది. కానీ